హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థం పల్లీలు, ఎండుమిరపకాయలు, చింత చిగురు. ముందుగా పల్లీలని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పచ్చదనం అంతా పోయి కూడా. యాక్చువల్గా నేను ఈ పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేయలేదు, చింత చిగురు ఎప్పుడు తీసుకురాను. కానీ మా అమ్మ చేసేది పచ్చడి. బట్ మా అమ్మ ఎలా చేసేదన్నది తెలియదు. అయితే పన్నీర్ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేసి తింటారా లేదా అని చెప్పని టెన్షన్గా చేస్తున్నాను. యాక్చువల్గా పచ్చడి ఎలా చేయాలని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. ఆ వీడియోస్లో పచ్చిమిరపకాయలు యూస్ చేశారు. అయితే పచ్చడి చేసే టైంకి మా అత్తగారు కాల్ చేశారు. ఇట్లాగా చింత చిగురు పచ్చడి అండి ఎలా చేస్తారు, ఇట్లా పచ్చిమిరపకాయలు చేస్తారంట కదా అని అంటే, కాదమ్మా ఎండుమిరపకాయలు వేయి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అన్నారు. నేను తర్వాత ఆయిల్ వేసి ఇలా చింత చిగురు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా పచ్చదనం అంతా పోయి నీట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత అంతా సర్వ్ చేసుకొని చింత చిగురు కొంచెం వాటర్ కూడా పట్టుద్దండి. చింతపండు అవసరం లేదు, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా. అంతా వాటర్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయింది. దీంట్లోకి మంచిగా పోపు పెట్టుకుందామండి. పచ్చడికి పోపే అందాం కదా. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని పీసెస్, నేను ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ తాలింపు పెడుతున్నాను. బట్ కొన్ని వీడియోస్లో ఆనియన్స్ మిక్సీ వేసేసారు. నాకు ఎందుకని ఇట్లా వేయాలనిపించింది. తాలింపు వేసుకున్నాను మంచిగా. ఇప్పుడు నోరూరించే చింత చిగురు పచ్చడి రెడీ అండి.